అందరికీ వందనాలండి. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనమండి. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు రెండవ వచనం నుండి, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాగు సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములో గాని జరిగినదా? మూడవ వచనమండి. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియచేయుడి. నాలుగవ వచనమండి. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఐదవ వచనం నుండి, మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి, ద్రాక్షారస పానము చేయువార్లారా రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. ఆరవ వచనం అండి. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడుసింహపు కాటు వంటిది. ఏడవ వచనం అండి. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. ఎనిమిదవ వచనం అండి. పెనిబిటిపోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చుము. తొమ్మిదవ వచనం అండి. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచి ఉన్నది, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పదవ వచనం అండి. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైలవృక్షములు వాడిపోయెను. 11వ వచనం అండి. భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేదిగాండ్లారా సిగ్గునొందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. 12వ వచనం అండి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నీయు వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయిను. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పణము మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయిను. 14వ వచనం అండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. 16వ వచనం అండి. మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను, మన ఆహారము నాశనమాయెను. 17వ వచనం అండి. విత్తనము మంటి పెద్దల క్రింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి, మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. 19వ వచనం అండి. అగ్ని చేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి, మంటతోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నదులు ఎండిపోవటయు అగ్నిచేత మేతస్థలములు కాలిపోవటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. నెక్స్ట్ అధ్యాయం 2వ అధ్యాయం అండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం అండి.